అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల అపార నమ్మకం. తమ ఆర్థిక లావాదేవీలతో పాటు తమ భద్రతపరుచుకునే ఆభరణాలకు ఎటువంటి డోకా లేదని ఒక నిర్భయం. ఇటువంటి నమ్మకం కలిగినటువంటి ఈ జాతీయ బ్యాంకులో ఇటీవల చిక్కోలు జిల్లాలో వరుస స్కాములు మాత్రం ఖాతాదారుల ఆందోళన గురిచేస్తుంది. అందులో భాగంగానే గార ఎస్బీఐ బ్యాంకులో తాకట్టు బంగారం దారి మళ్లించి ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేసిన విషయంలో అప్పట్లో డిప్యూటీ మేనేజర్గా ఉన్నటువంటి స్వప్నప్రియ ఆత్మహత్య. ఆ ఉదంతం తర్వాత నరసన్నపేట బ్రాంచ్లో కూడాను కోట్లాది రూపాయల ఖాతాదారులకు తెలియకుండా రెన్యువల్ చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్లో కూడాను ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వ్యాపారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో రెన్యువల్ చేసి వారిని డబ్బులు కూడా కొట్టిన ఉదంతం. ఇంతలా ఈ స్కాముల భాగోతం బయటపడుతున్నాయి. చిక్కోలు డోక్రా బజార్లో మాత్రం ఆ బ్యాంకుకి మొదటి స్టాల్ని ఏర్పాటు చేసి రెడ్ కార్పెట్ పరుస్తున్నటువంటి నిర్వాహకులు ఈరోజు స్టేట్ బ్యాంకు స్కాముల విషయంలో ఎందుకు చొరవ తీసుకోవట్లేదు, ఆ బ్యాంకులో ఇటువంటి ఉదంతాలు బయటకు వచ్చిన వారికి అంతలా రెడ్ కార్పెట్ వేయాల్సిన అవసరం ఎందుకుంది, బ్యాంకు ఉన్నతాధికారుల చేతివాటం కారణంగా ఖాతాదారుల నమ్మకాన్ని పూర్తిగా అంటే చొరవకొన లేకున్నటువంటి పరిణామాలు చేసిన ఈ తరుణంలో ఆ డోక్రా బజార్లో ఎస్బీఐ బ్యాంకుకి మొదటి స్టాల్ ఏర్పాటు చేయడంపై ప్రతి ఒక్కరు కూడాను ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఈ విషయమై మనతో మాట్లాడడానికి మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథం గారు ఉన్నారు. చూస్తే చిక్కోలు జిల్లాలో గత 2 ఏళ్ళలో చూసుకుంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్కాముల భాగోతం ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక బ్యాంకు ఉన్నత అధికారి ఆత్మహత్య కూడా కారణమైంది. అటువంటి నమ్మకం కోల్పోతున్న బ్యాంకుకి ఈరోజు డోక్రా సంఘాలకి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తున్నామన్నటువంటి ఉద్దేశంతో వారికి అంత సముచిత స్థానం ఇవ్వడం వెనక బ్యాంకు తన పందా చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నమా, లేకపోతే ఆ నిర్వాహకులు వారికి ఇచ్చినటువంటి ఆ రెడ్ కార్పెట్ హోదాను ఏ విధంగా తీసుకు? సాధారణంగా బ్యాంకు వేరు, ఉద్యోగస్తులు వేరు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది భారతదేశంలోనే ఒక పెద్ద బ్యాంకు, సుమారుగా రిజర్వ్ బ్యాంక్ స్థాయిలో కంటే ఎక్కువే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ కూడా ఏం చేయాలన్నా స్టేట్ బ్యాంక్ సలహాలు గట్ట అవసరమే. కానీ ఇక్కడ ఒక బ్యాంకు స్టేట్ బ్యాంకు నెంబర్ 1 అనేసి మనం చెప్పడంలో తప్పేం కాదు. కానీ అదే బాధ్యత గార బ్యాంకులో బంగారాభరణాలు కస్టమర్లకి ఇచ్చే ఏర్పాటు చేయడంలో కానీ, నర్సనపేటలో బినామీ లోన్లు వాడేసిన డబ్బుల విషయం కానీ, అలాగే మన శ్రీకాకుళం బ్యాంకులో కూడా ఏది జరిగిందని అంటున్నారు, ఇంకా బయటకు రాలేదు. ఇందులో కూడా కొంత శ్రద్ధ కనబరిచి నెంబర్ 1గా పెడితే బాగానే ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ 1, అందులో తేడా ఏం లేదు మాకు. ఎందుకంటే సంస్థ వేరు, ఉద్యోగస్తులు వేరు. కానీ ఇది నెంబర్ 1 అనేసి ఒక పెద్దపీట వేయడానికి ప్లాన్ చేసేటప్పుడు ఆ బాధ్యత కూడా నాయకులు తీసుకోవాలి. ఏం లేదు, పార్లమెంట్లో మన కింజరాపు రామ్మోహన్ నాయుడు కానీ ఒక్క ప్రశ్న వేస్తే నిర్మలా సీతారామన్ని, అక్కడ ఆభరణాలు ఇవ్వలేదు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు, నర్సన్పేటలో ఇలా జరిగింది, ఇంకా బ్యాంకులో ఎక్కడెక్కడ ఫ్రాడ్లు జరుగుతున్నాయి, దీనిపైన మీరు దృష్టి పెట్టి ఆభరణాలు ఎప్పుడు ఇవ్వగలరు అని ఇతను ఫోన్ చేసినా అయిపోతుంది. అది ఒకళ్ళకి ఇద్దరిది కాదు, మొత్తం బ్యాంకు ప్రెస్టేజ్, అక్కడ ప్రజల తాలూకా నమ్మకం. అలాగే ఇంకెక్కడైనా బ్యాంకుల్లో కూడా బంగారు ఆభరణాలు ఉన్నాయో, ఇలాంటి స్కాములు జరిగాయేమో అని ప్రజలు భయపడుతున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఇది నెంబర్ 1 అని చెప్పేవాళ్ళే దీంట్లో కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి ఉంటే ఖచ్చితంగా మంచి పేరు ఉండేది, వీళ్ళకి కూడా పేరు వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఏం అడుగుతారో లేదో వేరు, కానీ అధికార పక్షం ఈ జిల్లా ఎంపీ ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా గారలో ఉన్న 70 కుటుంబాలే కాదు, స్టేట్ బ్యాంక్ ప్రెస్టేజ్ కూడా పెరుగుతుంది. వీళ్ళు అనుకున్న నెంబర్ 1గా తీసుకెళ్ళడమో లేకపోతే జరుగుతుంది అది. కానీ ఆ బాధ్యత తీసుకునే పరిస్థితి లేకుండా, అసలు ఆ బాధ్యత మీద ఒక ప్రకటన లేకుండా, కేవలం ఇక్కడ స్టేట్ బ్యాంక్ నెంబర్ 1 అంటే నెంబర్ 1, అందులో సందేహం లేదు. పరిణామాలన్నీ కూడా జరుగుతున్నటువంటి వరుస స్కాముల వ్యవహారం బయటికి రావడంతో వారి మన్ననలు మళ్ళీ పొందడానికే ఇటువంటి ఒక ప్రయత్నం స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వాహకులుగా చేసే ప్రయత్నం ఈ బజార్లో మొదటి స్టాల్ ఏర్పాటు చేయడం అని అనుకోవచ్చు.
ఎవరు ఏం చేసినా సరే పబ్లిక్ ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళిన తర్వాత బంగారు ఆభరణాలు ఆ విషయాలు ఎవరు గుర్తు పెట్టుకోకుండా ఇలాంటివి ఏం జరగవు. ఖచ్చితంగా దేని పని దానిదే. ప్రజలకు ఉండే నమ్మకాన్ని బలోపేతం చెయ్యాలి అని అనుకున్నప్పుడు స్టేట్ బ్యాంకును కూడా బలోపేతం చేయాలనుకుంటే ఆ సమస్యలు కూడా తీర్చడానికి కొంచెం కృషి చేయాలి. స్టేట్ బ్యాంక్ ఎంత నెంబర్ 1 అయినా సరే కస్టమర్లకి ఒక సంవత్సరం పైన ఆందోళన చేస్తుంటే ఇప్పటికీ వాళ్ళ ఆభరణాలు నోచుకోలేక కోడళ్ళవి కూతుర్లవి ఆ కాపురాలు కూడా పాడైపోతున్నాయి. ఈ బ్యాంకులో బంగారం అందలేదనే ఉద్దేశంతో గృహంలోనూ ఖచ్చితంగా ప్రతి దగ్గర ఆందోళన జరుగుతున్నది. దీనిపైన కొద్దిగా శ్రద్ధ పెట్టి నిజంగానే నెంబర్ 1గా తయారు చేయడం మంచిదే. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఉన్నతాధికారులు కానీ ఆ సెక్టర్కి సంబంధించిన నిర్వాహకులు కానీ ఎవ్వరూ కూడా స్టేట్ బ్యాంక్లో తాకట్టు బంగారాలు విడిపించే విషయంలో కనీసం ఒక ప్రకటన లేదు. మళ్ళీ వరుసగా ఇతర బ్రాంచుల్లో కూడాను బినామీ పేర్లతో లోన్లు వాడారు. పాత టీఆర్ఎం రాజు చేసినటువంటి ఇవన్నీ కూడా నిర్ధారణ అయ్యి పోలీసులు దర్యాప్తు కూడా సాగుతుంది, దర్యాప్తు కూడా హాజరయ్యారు. కానీ స్టేట్ బ్యాంక్ అటానమస్ కాబట్టి పోలీసులకు కూడా సమాచారం గోప్యంగా ఉండాలని ఒక హుకుం జారీ వెనక ఈరోజు మళ్ళీ వచ్చినటువంటి ఉద్యోగులు కూడాను స్టేట్ బ్యాంక్ ప్రతిష్టకు భంగం కలిగే ఘటనల నుండి అతిక్రమించేందుకు ఇటువంటి స్టాల్స్ను వేదిక చేసుకుని ఈరోజు ఫోకస్ పెట్టారనుకోండి. ఖచ్చితంగా అలాంటి ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేశారు. ఎందుకంటే వాళ్ళు పోయిన పరువులను నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే చేసి ఉంటారు, అందులో సందేహం లేదు. కానీ నిలబెట్టుకోవడం అంటే ఇది ఒక్కటే కాదు. ఒక పెద్ద స్టాల్ను ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ పెట్టినంత మాత్రం అవ్వదు. ప్రజలకు అందుబాటులో ఉంది, ఏ మేరకు ఉంది, అక్కడ ఎంత కరప్షన్ ఏమైనా జరిగాయా. ఒకసారి కరప్షన్ జరగకూడదని మనం చెప్పలేం. కరప్షన్ జరిగితే సత్వరం ఏమిటి కస్టమర్లకి సేవలు చేశారు, వాళ్ళ తాలూకా పరిస్థితిని ఏమిటి చక్కదిద్దారు అన్నదే ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కక్షిదారులు వచ్చి అక్కడ ఆందోళన చేస్తుంది, పొంతం లేని సమాధానాలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఒక బ్యాంక్ ఉన్నతాధికారి ఆత్మహత్యకు కూడా కారణమైంది. తోటి ఎంప్లాయీకి జరిగినటువంటి ఆ కుటుంబ గణ్యం కావచ్చు, ఆ కక్షిదారులు బంగారం తిరిగి ఇవ్వడం విషయంలో కూడా ఇవన్నీ కూడా కనీసం పట్టించుకునే పరిస్థితులు లేకపోవడం వెనక స్టేట్ బ్యాంకుపై ఉన్నటువంటి ఖాతాదారుల నమ్మకం నీరుగారే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కస్టమర్లకి నష్టం వచ్చేటప్పుడు ఎవరు ఎంత పెద్ద నెంబర్ 1 అన్నా 2 అయినా ప్రజలైతే పట్టించుకోరు. ఖచ్చితంగా అది నెంబర్ 1 ప్రకటించామంటే మన ప్రెస్టేజ్ కూడా ఏమవుతుందో ప్రకటించే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇన్ని సమస్యలు ఉండేటప్పుడు నెంబర్ 1 స్టేట్ బ్యాంక్, అందులో సందేహం లేదు. అడ్వాన్స్లోనూ డిపాజిట్లోనూ ఉంటుంది, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ తర్వాత అదే. అయితే దాని తలకు ప్రెస్టేజు, దాని తలకు గౌరవం, ప్రతిష్ట నాశనం అవుతునేటప్పుడు దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాజకీయ నాయకులకు ఉంది. నాకు తెలిసి రామ్మోహన్ నాయుడు గారు కలుగు చేసుకుంటే పెద్ద కష్టమేం కాదు. ఇప్పటికైనా ప్రజలకి కొంచెం అండగా నిలబడి, చాలా చిన్న సమస్య ఇది, అతను నా లాంటి వాళ్ళు తలుచుకుంటే నా ఉద్దేశం ఒక రోజులో పరిష్కారం అయిపోతుంది. అది దాని మీద కొంచెం దృష్టి పెడితే స్టేట్ బ్యాంకు పరువు నిలబడుతుంది, ప్రజలు కూడా స్టేట్ బ్యాంక్ మీద నమ్మకం ఉంటుంది. అలాగే ప్రజలకు ఏమైనా నష్టం కలిగేటప్పుడు ప్రజానాయకులు ప్రశ్నిస్తున్నారు, ఇది చాలా మంచి పరిణామంగా అందరూ భావిస్తారు. కాబట్టి ఆ రకంగా ఈ రాజకీయ నాయకులు ఆలోచిస్తే ప్రజలకి కొంతైనా మేలు జరుగుతుంది. ప్రజలకు మేలే కాదు, స్టేట్ బ్యాంక్ తాలూకా క్రెడిబిలిటీని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. నిజంగా ఎంత స్టేట్ బ్యాంక్ పెద్ద అయినా ఈ ఫ్రాడ్లు ఇవన్నీ స్కాములు బయటకు వస్తే ఖచ్చితంగా అది ఆ ప్రెస్టేజ్ పోతుంది. ఎందుకంటే ఇవాళ నాకు తెలిసి గారలో కాదు, అక్కడ చుట్టుపక్కల ఇవన్నీ నరసనపేటలో కూడా బంగారం పొద్దు పెట్టాలంటే భయపడతారు, ఏమవుతుందో తినేస్తారో ఏమిటో అని. స్కాములు చిన్న జరుగుతాయి, జరగవు అని ఉండదు. కానీ దానికి పరిష్కారం కూడా ఇమ్మీడియట్గా ప్రజల వరకు వెళ్ళక్కర్లేదు. ఖచ్చితంగా బ్యాంకులే సర్దుబాటు చేయగలం. దాంట్లో ఇక్కడ స్వయంగా కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి అది ఈజీగా పరిష్కారం అయిపోతుంది. ఈ దిశగా రామ్మోహన్ నాయుడు ఆలోచించాలి. అది నెంబర్ 1గా నిలబెట్టాలంటే ఈ స్కాములు అనేది బయటకు రాకుండా సత్వరం పరిష్కరించుకోగలిగే స్థాయిలో ఆలోచించాలని మానవ హక్కుల వేదిక మన స్థానిక మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తే కనుక స్టేట్ బ్యాంక్లో వరుసగా స్కాములు ఉదంతాల నేపథ్యంలో వస్తున్నటువంటి చెడ్డ పేరుని అతిక్రమించడానికి, దాన్ని
మాయం చేయడానికి అధికారులు చేసిన ప్రయత్నంలోనే చిక్కోలు డోక్రా బజార్లో మొదటి స్టాల్ను ఏర్పాటు చేసి పబ్లిసిటీ మోడ్తో డోక్రా సంఘాల మహిళలు ఆకర్షితులు కావాలన్నటువంటి వారి మనోగతంకు అనుగుణంగా ఏవైతే బ్రాంచుల్లో స్కాములు జరిగాయో, ముఖ్యంగా గార ఎస్బీఐ బ్రాంచ్లో తాకట్టు బంగారు ఆభరణాలు దారి మళ్లిన విషయంలో సత్వరమే ఆభరణాలు అయితే కనుక రికవరీ చేయగలిచారు. కానీ వాటిని కక్షిదారులకు ఇవ్వడం జరిగిన జాప్యం విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయంలో నిర్మలా సీతారామన్తో కనుక సంప్రదించినట్టయితే ఆ కక్షిదారులకు ఆ బంగారు ఆభరణాలు రావడం చాలా సులభం అవుతుంది. ఈ దిశగా ఆయన ప్రయత్నంగానే చేస్తే ఆ కుటుంబాల్లో కలహాలకు కారణమైనటువంటి తాకట్టు బంగారం సత్వరం ఇవ్వడానికి కూడా కుదురుతుంది. స్టేట్ బ్యాంకులో వరుస స్కాముల విషయంలో మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నమ్మకం కోల్పోయే పరిణామాలని, తాము నెంబర్ 1 అని చెప్పుకునేటువంటి స్థాయిని పెంచుకోవాలనుకుంటే ఖాతాదారుల నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా కేంద్ర మంత్రి కూడాను ఆ కక్షిదారులు బంగారు ఆభరణాలు ఇచ్చేందుకు చొరవ తీసుకుంటే బాగుంటుంది అని జగన్మోహన్ సూచన చేస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కక్షిదారులకు ఆ బంగారు ఆభరణాలు ఇచ్చే విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిని సంప్రదిస్తారా, ఆ కక్షిదారుల కుటుంబాల్లో ఉన్న కలహాలను తొలగిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.